హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది షామీ పోకోఫోన్ F1. ఇది మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్. అలాగే ఇది యాక్చువల్ నేను అన్బాక్స్ చేయాలి, కాకపోతే కొంచెం డెలివరీ డిలే అయిపోయింది. ఎనీవేస్ ఈరోజు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో బేసిక్గా ఏముంటాయి అనేది చూసేద్దాం. మనకి పైన పోకో బై షామీ అని ఉంది, అలాగే లెఫ్ట్లో పోకో F1 అని ఉంది, రైట్లో కూడా పోకో F1 అని ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి సమ్ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. సో 6 ప్లస్ 64GB వేరియంట్ అని. అలాగే మనకి ఇక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845, అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అలాగే AI డ్యూయల్ కెమెరా, అలాగే 4000 mAh బ్యాటరీ అని ఉంది. అలాగే కొన్ని IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి బేసిక్గా దీంట్లో ఏముంటాయి అనేది చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పైన ఒక ఎల్లో కలర్లో ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. సో ఇది కాటన్ బాక్స్ అన్నట్టు. సో ఇది మనకి క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే ఒక TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ TPU కేస్ అనేది జనరల్గా ఒక్కొక్కసారి వైట్ కలర్లో కానీ, లేదంటే ఒక్కొక్కసారి బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. కొన్ని డివైస్కి బ్లాక్, అలాగే కొన్ని డివైస్కి వైట్ కలర్లో ఇస్తున్నారు. సో ఇదైతే వైట్ కలర్ TPU కేసు. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇకపోతే డైరెక్ట్ మనకి డివైస్ ఉంది. సో డివైస్ ఒక్కసారి తీద్దాం. డివైస్ తీస్తే మనకి ఇది బ్లూ కలరు, అలాగే మనకి బ్యాక్ సైడ్ IMEI నెంబర్లు, ఇక్కడ పోకో బై షామీ అని ఉంది, అలాగే మనకు ఒక స్టిక్కర్ ఉంది. సో మనం డివైస్ రంగా తర్వాత చూద్దాం. అలాగే ఇక మిగతా ఏమున్నాయో చూసేద్దాం బాక్స్లో. సో బాక్స్లో మనకి Type-C కేబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ తెలుసు, షామీ పోకోఫోన్ F1 మనకి Type-C కేబుల్తో వస్తుంది. సో అలాగే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇచ్చిన ఛార్జర్ కూడా ఫాస్ట్ ఛార్జరు. సో ఇక్కడ మనకి తెలుసు ఇది 9 volts 2 amperes, అంటే మనకి 18 watts వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3 అన్నట్టు. సో దీన్ని కూడా మనం పక్క పెట్టేద్దాం. అలాగే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది బాక్స్లో. ఇక రిమైనింగ్ ఏం లేవు. సో యాజ్ యూజువల్గా మనకు తెలుసు, షామీ ప్రొడక్ట్స్ మనకి హెడ్ ఫోన్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇది మనం పక్క పెట్టేద్దాం. పక్క పెట్టిన తర్వాత ఇందులో ఏముందనే చూసేద్దాం ఫోన్లో. సో ఫోన్కి పైన మనకు ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో సాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి IR బ్లాస్టర్ అయితే రాదు. జనరల్గా షామీ ఫోన్స్లో వెరీ బేసిక్ ఫోన్స్లో కూడా మనకి IR బ్లాస్టర్ ఇస్తారు, కాకపోతే దీంట్లో అయితే ఇవ్వట్లేదు. సో రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇవి కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ ఇస్తే బాగుండేది, కానీ లేదు. సో ఎనీవేస్ అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. అలాగే లెఫ్ట్లో మనకి సిమ్ ట్రే ఉంది. సో యాజ్ యూజువల్ మనకు తెలుసు ఇది 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సో బాటమ్ సైడ్ మనకి 2 స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒకటే స్పీకర్ అనుకుంటా, మిగతా రెండోది మాత్రం మైక్రోఫోన్ అయి ఉంటుంది. సో మనకి అలాగే USB Type-C పోర్ట్ ఉంది. సో ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి పైన ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ లాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అన్నట్టు. సో పైన మనకి నాచ్ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా, అలాగే మనకు ఒక ఫ్లాష్ లైట్, సాఫ్ట్ ఫ్లాష్ అయితే ఇచ్చారు దీనికి. ఇక మనం ఒకసారి ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీకు చెప్తాను. సో షామీ పోకోఫోన్ F1 ఒక 6.18 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1080x2246 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది 18.7:9 రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ డెన్సిటీ 403 pp అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొడక్ట్ చేశారు, కానీ దీంట్లో ఏ వెర్షన్ వాడారనేది ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. ఇక ఇందులో మనకి ఇయర్కి బెస్ట్ ప్రాసెసర్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ అయితే ఉంటుంది. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మనకి దీంట్లో 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి 2.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. అలాగే మిగతా 4 కోర్స్ మనకి 1.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. అంటే ఇవి మనకి బేసిక్ పెర్ఫార్మెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 630 GPU అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వెళ్తే మనకి 2 ఉంటాయి డ్యూయల్ కెమెరాలు. ఒకటి 12 MP కెమెరా, రెండోది 5 MP కెమెరా. 12 MP కెమెరాకు మనకి అపర్చర్ f/1.9 ఉంటుంది. అలాగే పిక్సెల్ సైజ్ మనకి 1.4 మైక్రాన్ ఉంటుంది. అలాగే 5 MP కెమెరాకి మనకి అపర్చర్ f/2.0 ఉంటుంది. అలాగే పిక్సెల్ సైజ్ మనకి 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. సో మనకి 12 MP కెమెరాకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మనకి ఇక ఫ్రంట్ సైడ్ మనకి 20 MP కెమెరా ఉంటుంది, f/2.0 ఉంటుంది అపర్చర్. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ సైజు 0.9 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, అంటే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి 8.1 ఓరియోతో రన్ అవుతుంది. అలాగే MIUI 9.5తో వస్తుంది. అలాగే ఇది మనకి త్వరలోని MIUI 10 అయితే దీనికి వస్తుంది. సో ఇవి దీని బేసిక్ డీటెయిల్స్. సో మనం ఒకసారి ఫోన్ అయితే చూసేద్దాం. ఇక దీంట్లో బేసిక్గా ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఫోన్ హోమ్ స్క్రీన్ చూస్తే, హోమ్ స్క్రీన్ మీద మనకి డిఫాల్ట్గా అన్ని యాప్స్ ఉంటాయి. సేమ్ మనకి MIUI లాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి ప్రీ ఇన్స్టాల్గా పోకో లాంచర్ వస్తుంది. పోకో లాంచర్లో మనకి పైన చూడండి ఆల్, అలాగే కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, టూల్స్, న్యూస్, అలాగే షాపింగ్,
ఫినాన్స్ అలాగే ఫోటోగ్రఫీ లైఫ్ స్టైల్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. కింద మనకి సెర్చ్ బార్ ఉంటుంది, ఏ యాప్నైనా మనం దీంట్లో వెతుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి ప్లే స్టోర్ ఉన్న పోకో లాంచర్ ప్రజెంట్గా బీటా వెర్షన్లో ఉంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇంకా దాంట్లోకి అయితే రాలేదు. సో మీకు స్టేబుల్ వెర్షన్ వస్తే తప్ప దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని రావు. అలాగే దీనికి యాజ్ యూజువల్గా యాప్ వాల్ట్ ఉంటుంది, సో యాప్ డ్రాయర్ ఉంటుంది, అలాగే కింద సెర్చ్ బార్ ఉంటుంది, మనకి యాప్ కావాలంటే ఆ యాప్ని ఎత్తుక్కోవచ్చు. ఇకపోతే మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో మనకి చూడండి ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనకి డిఫాల్ట్గా MIUI డివైస్లో మనకి ఇవన్నీ సెట్టింగ్స్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో మాత్రం కాన్స్టాంట్గా ఒకటే యూనిఫామ్ కలర్ని మెయింటైన్ చేస్తారు. ఇది లైట్ పర్పుల్ థిక్ పర్పుల్ అర్థం కావట్లేదు. ఇకపోతే దీంట్లో ఒకసారి అబౌట్ ఫోన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ 8.1.0 ఒరియో ఉంది. అలాగే MIUI వెర్షన్ 9.6.14 స్టేబుల్ వెర్షన్ అయితే ఉంది. దీనికి త్వరలోనే మనకి MIUI 10 కూడా వస్తుంది. ఇక దీంట్లో ఒకసారి హైలైట్ ఏంటంటే కెమెరాలు. సో ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఏదైతే MIUI ఫోన్స్లో ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడ చూడండి మనకి పైన మాత్రం ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది, AI మోడ్. ఇది మనకి సీన్ డిటెక్షన్ కోసం యూజ్ అవుతుంది. అంటే మనకి ఫుడ్డా లేదంటే ఫ్లవర్సా ఇంకేదన్నా ఉంటే ఆటోమేటిక్ ఇది డిటెక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి సేమ్ ఏదైతే MIUI డిఫాల్ట్ కెమెరాలో ఉంటుందో అలాంటివి ఉన్నాయి. షార్ట్ వీడియో మోడ్, ఫోటో మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, స్క్వేర్ మోడ్, పనోరమా మోడ్, మాన్యువల్ మోడ్, ఇవన్నీ డిఫాల్ట్గా మనకి అన్ని MIUI ఫోన్స్లో అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం ఒకసారి వీడియోతో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో వీడియో మోడ్లో సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ చూడండి వీడియో క్వాలిటీ మనకి అల్ట్రా HD 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 30 frames per second వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే మీరు 1080లో మీరు 60 frames per second కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం అల్ట్రా HDలో మాత్రం 4Kలో మనం 30 frames per second వరకే రికార్డ్ చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 5 ప్రోలో ఇంకా మనకి అది రాలేదు ఆ ఫీచర్. సో ఎనీవేస్ దీంట్లో ఇక కెమెరా హైలైట్ కాబట్టి మనం కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీసాను. అది ఎలా ఉందనేది ఇక మీరే డిసైడ్ అవ్వండి. సో కాకపోతే ఈ బడ్జెట్లో మాత్రం 21,000లో మాత్రం ఇది సూపర్ ఫోన్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి 845 చిప్ సెట్, అలాగే బెస్ట్ కెమెరాస్, అలాగే కొంచెం డిజైన్ పరంగా కానీ బాగుంది. ఇక దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మనకి ప్లాస్టిక్ బాడీ. సో ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అన్నట్టు. ఇక మెటల్ ఫ్రేమ్ అయితే రాదు. ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మాత్రమే మనకి మెటల్, దీంట్లో మాత్రం ఇది ప్లాస్టిక్ అన్నట్టు. సో నేను కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను, ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. చూసారుగా ఫ్రెండ్స్, షామీ పోకో ఫోన్ F1 మనకి 21,000లో మాత్రం మంచి ఫోన్ అని చెప్పాలి. ఇక ఈ ప్రైజ్లో అంటే 21,000లో మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో అతి తక్కువ ప్రైజ్లో ఉన్న ఫోన్ ఇది ఒకటే కాబట్టి ఖచ్చితంగా దీనికైతే వెళ్ళే అవకాశం అయితే ఉంది. చాలామంది కొంటున్నారు, ఆల్రెడీ మీకు తెలుసు. ఇది ఒక సేల్లోనే 1 minute అరౌండ్ మనకి 200+ crores బిజినెస్ అయితే చేశారట వాళ్ళు. సో ఎనీవేస్ మంచి ఫోనే. ఇక దీంట్లో మనకి ప్రీమియం క్వాలిటీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కాకపోతే ప్రీమియంగా లేదు. అంటే మనకి బ్యాక్ సైడ్ మనకు ఉన్నది పాలికార్బోనేట్ ప్లాస్టిక్, మనం దీంట్లో
అయితే మెటల్ ఫినిషింగ్ అయితే రాదు. సో మనం 21,000లో కూడా మనం మెటల్ ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే మనం మరీ ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు. ఇంకా దీంట్లో కెమెరాలు కూడా బాగున్నాయి, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కదా. అలాగే దీని త్వరలో నేను అసూస్ జెన్ఫోన్ 5Zతో కెమెరా కంపారిజన్ చేస్తాను. ఎందుకంటే మనకి రెండిట్లో సేమ్ చిప్ సెట్ ఉంటుంది. ఇది 21,000లో ఉంటుంది, అది 25,000కి వస్తుంది అరౌండ్ మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అందుకే కొంచెం ఈ గ్యాప్లో కొంచెం దానికి వెళ్ళాలా లేకపోతే దీనికి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్కి అయితే కెమెరానే మనకి ఎక్కడైనా కూడా హైలైట్ అవుతుంది. అంటే మనకి అదే మోస్ట్ పికింగ్ పాయింట్ అన్నట్టు. సో దాంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక నేను దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇది బోత్ సైడ్స్ అంటే మనకి డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ఉంది, కానీ ఇది ఇయర్ పీస్లో స్పీకర్ ఉంటుంది. కాకపోతే ఇది ప్రాపర్ డ్యూయల్ స్పీకర్ కాదనేది నా అభిప్రాయం. కొంచెం సౌండ్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇది మీరు బాగా డీప్గా అనాలిసిస్ చేసి అంటే బాగా డెప్త్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇది క్లియర్గా మీకు కనపడదు. ఇది ఒక్కటైతే ప్రాబ్లం లైన్ కాదు, కాకపోతే ప్రాపర్ డ్యూయల్ సెటప్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా అసూస్ జెన్ఫోన్ 5Zలో మాత్రం మీకు స్పీకర్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో అది కూడా ఒకటి అక్కడ ఫెచింగ్ పాయింట్ అన్నట్టు. ఎనీవేస్ ఈ బడ్జెట్లో మనం ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇక మనం దీన్ని త్వరలోనే జెన్ఫోన్ 5Zతో కెమెరా కంపారిజన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।